బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టెలిఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారినప్పటికీ కేటీఆర్ ఇంకా నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి అవినీతి అక్రమార్జనకు పాల్పడ్డారని విమర్శించారు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ని కూడా ట్యాపింగ్ చేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. మీకే కుటుంబాలు ఉన్నాయా, మాకు కుటుంబాలు లేవా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆది శ్రీనివాస్ డ్రోన్ కేసు పేరుతో 14 రోజులు ఉగ్రవాదులు ఉండే బ్యారెల్లోకి పెట్టి మానసిక వేధింపులకి గురి చేశారని అన్నారు. కేటీఆర్, హరీష్ రావుల కళ్లల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. ట్యాపింగ్ జరగలేదు అనేది నిజమైతే తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారన్న కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధించాలి అనుకుంటే 2 నెలల్లోనే జైలుకి పంపించేవారని అన్నారు. అవినీతి అక్రమార్జనకు తెరలేపినటువంటి ప్రధానంగా ఆనాటి పీసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయ పరంగా ఇబ్బందులు పెట్టేటువంటి సందర్భం తీసుకొచ్చినటువంటి వీళ్ళు ఈరోజు గొప్ప 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 మాటలు మాట్లాడుతూ మా కుటుంబాల్లో హననం చేస్తున్నారని చెప్పని మాట్లాడు. మీకు వచ్చేవరకే కుటుంబాలు కానీ ఇక మాకు కుటుంబాలు లేవని అడుగుతున్నారు. అలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిడ్డ ఎంగేజ్మెంట్ కోసం వద్దామంటే కూడా కోర్టులో అడ్డుపడినటువంటిది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. ఓ డ్రోన్కు సంబంధించినటువంటి కేసులో 14 రోజులు జైలుకు పంపించి ఉగ్రవాదులు ఉండే బ్యారెక్లు వేసి మానసిక ఆనందం పొందినటువంటి మీరు ఈరోజు మా దుష్ప్రచారం చేస్తుందని చెప్పనే మాట మాట్లాడుతున్నారు. ప్రభాకర్ రావుని అడ్డు పెట్టుకొని మీరు ఆడిన నాటకం బయటపడిన వేళ జరుగుతున్నటువంటి విచారణలో పోలీసులు సహకరించాల్సి పోయి ఈరోజు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుతుందిగా నేనే ఎదురు ప్రశ్నలు వేసినని చెప్పని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంత మా మిత్రులు చెప్పినట్టుగా కళ్ళల్లో భయం కనిపిస్తున్నది, కానీ బయటకు వచ్చి ఏదో లేని నవ్వును తీసుకొని వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మొన్న హరీష్ రావు సంగతి, ఈరోజు కేటీఆర్ సంగతి. నేను ఒకటే సూటి అడుగుతున్నా, నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు, మమ్మల్ని అనవసరంగా ముద్దాయిలుగా పిలిచి మమ్మల్ని విచారణ జరుపుతుందని చెప్పని చేస్తున్న ఆరోపణ నిజమైతే మీ సొంత చెల్లి కవిత మీ బావ టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం మీ మనసు ఎట్లా వచ్చిందిరా నాయన అని చెప్పంటే దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు? మీ వంటలే మీ రోజు మీ